श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 1వ రాశి మేషరాశి. ఈ మేషరాశి ఎట్లా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ మేషరాశికి వచ్చేటప్పటికల్లా ఇప్పటికి సంవత్సరం 2 నెలల క్రితం ఏలినాడు శని ప్రారంభమైంది. ఈ ఏలినాడు శని వల్ల విపరీతమైన అనవసరమైన దండగమారి ఖర్చులు బాగా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అనుకోని విధంగా వచ్చే ఆదాయం కంటే విపరీతమైన ఖర్చులు, విపరీతమైన సమస్యలు, అవసరానికి డబ్బులు లేకపోవటం, అనవసరమైన వాటికి డబ్బులు రావటం, ఖర్చు కావటం, ఎవరికన్నా అప్పుగా ఇచ్చి దెబ్బతింటాం, ఏదైనా చీట్లు వాడుకునే దానికి హామీ ఉండి వాళ్ళు ఎగ్గొట్టి నెత్తిన పట్టడం, ఇట్లా ఏదైనా డబల్ రిజిస్టర్లకి సాక్ష్య సంతకాలు పెట్టి కేసుల్లో ఇరుక్కోవటం, ఇట్లాంటివి రకరకాలైన సమస్యల వల్ల ఉన్న డబ్బులు కాక ఉన్న ఆస్తులు కూడా కోల్పోయే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా కనపడుతోంది. ఈ మేషరాశి వాళ్ళకి శని 12 ఉన్నాడు, వ్యయం అంటే ఖర్చులో ఉన్నాడు. ద్వాదశాంతిలో వ్యయో రిప్పహ అని, ద్వాదశంలో ఉన్నటువంటి శని విపరీతమైన ఖర్చు పెట్టిస్తాడు. కాబట్టి ఏదైనా సరే చాలామందికి ఏంటంటే ఏదైనా కాస్త ఒక అమౌంట్ చేతి రాగానే ఏదో కొందాం. ఏం కొంటావు? అవసరమైనవి ముఖ్యమైనవి ఉన్నాయి. ఇప్పుడు బండి కొనుక్కోవాలి, లేకపోతే కారు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి. ఎంతో జాగ్రత్త చేస్తే కానీ, ఎన్ని సంవత్సరాలు జాగ్రత్త పడితే కానీ ఒక ఇల్లు వాహనమో కొనుక్కోలేము. కాదు పెళ్లి చేసుకోవాలి, పిల్లనిచ్చే వాళ్ళు ఏం చేస్తారు? ఏముందో నీకు ఇల్లు లేదు, వాకిలు లేదు, డబ్బు ఎంత ఉంది? 25 లక్షలు ఉందంటే అప్పుడు పిల్లనిస్తాడు. మరి ఆ విధంగా డబ్బు జాగ్రత్త చేసుకోవటం పోయింది. ఎప్పుడు కూడా గుడ్డలు, ఫ్యాన్సీ ఐటమ్స్, మంచాలు, కుర్చీలు, ఇట్లా రకరకాల టీవీలు, రకరకాలైన డ్రెస్సులు, ఇట్లా అనవసరమైన దండగమారి ఖర్చులు, ఉపయోగపడినటువంటి ఖర్చులు, ఇట్లా బాగా ఇబ్బంది పడుతుంటారు. ఇట్లాగే ఈ మేషంలో శని ఉన్నటువంటి వాడు ఈ మధ్య నా దగ్గరికి వచ్చాడు. ఇట్లాగే చెప్పాయా అనవసరమైన ఖర్చులు రాబోతున్నాయి, జాగ్రత్త అంటే వాట ఎప్పటి నుంచో ఒక మంచి టేకు మంచం, పెద్ద మంచం కొనుక్కోవాలి. షోకైన మంచం పరుపు ఉండాలి. దాంట్లోనే క్యాష్ పెట్టుకుంటాను లోపల, మరి ఇరపెట్టులాగా ఉండాలి. ఇటడు కొనుక్కోవాలనుకొని వాడు 1,50,000 పెట్టి మంచం కొన్నాడు. ఈ మంచం డబ్బులు కట్టి పార్సల్ చేసి ఇంటికి రావాలి. ఈ టైంలో ఫోన్ వచ్చింది. ఏమిటంటే కొడుకు పడ్డాడు, దెబ్బ తగిలింది, నడువులు ఇరిగిపోయినాయి, కారు అసలు తీసేయాల్సి వస్తుంది అంటున్నారు. కనీసం 10 లక్షలు అయితే కానీ మరి ఆపరేషన్ కాదు. వెంటనే నువ్వు రా, ఎక్కడ రోడ్డు మీద ఉన్నాడు అని వార్త వచ్చింది. అయ్యా నాకు ఈ మంచం వద్దయా, నా కొడుక్కి దెబ్బలు తగినాయి, నా డబ్బులు నాకేంటి కాదు, ఓ 25,000 తగ్గించుకొనియండి అంటే 25,000 కాదు, నువ్వు మొత్తం వదులుకున్నా మంచం మాత్రం అట్టు పెట్టుకో, డబ్బులు మొత్తం వదిలేసుకుంటా అంటే మంచం తీసి బయట బారేస్తాం, నేను అట్టు పెట్టుకో. మంచాన్ని అట్టు పెట్టుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఫ్యాన్సీ ఐటమ్స్ అట్లా ఉంటాయి. ఇవాళ కొన్న వస్తువు బయటికి రాగానే ఆఫ్ రేటుకి కొనేవాడు ఉంటాడు. మరి ఎవరైనా సరే ఇప్పుడు అజాగ్రత్త ఎట్లా ఉంటుందంటే బంగారం కొనుక్కుంటే పర్వాలే, క్యాష్గా బ్యాంకులో వేసుకుంటే పర్వాలే, ఏదైనా ఆస్తి కొంటే పర్వాలే, జమబడేటువంటి వాటికి ఖర్చు పెట్టకుండా మరి గుడ్డలు ఉన్నాయి, రకరకాల గుడ్డలు వస్తున్నాయి, ఒకటే కలర్లో రకరకాలు వస్తున్నాయి. వాళ్ళు ఇవ్వకున్నారు, మనం ఇవ్వకుందాం. ఇట్లాంటి ఫ్యాన్సీ ఐటమ్స్ మీద పెట్టుకొని అవసరానికి డబ్బు లేక మరి చాలా ఇబ్బంది. మన వచ్చేవాడు గోల, ఎవరిని 1,50,000 పెట్టి మంచం కొన్నా, ₹1 కూడా ఎవరున్నాడు. మంచం తెచ్చుకుంటే అందరు నవ్వుతున్నారు. ఆపరేషన్ ఖర్చులు ఎక్కడెక్కడ డబ్బులు చాలే, మరి ₹10 వడ్డీకి తెచ్చాను అని బాధపడ్డాడు. ముందుగా ఇట్లాగే చెప్పే జాతకానికి వస్తే జాతక చక్రం వేసాయా నీకు ఇట్లాంటి టైం రాబోతుంది జాగ్రత్త అంటే ఒళ్ళు తెలియకుండా ఖర్చు పెట్టుకొని చేతిలో క్యాష్ లేకుండా చూసుకొని ఆఖరి మంగళసూత్రాలతో సహా తాకట్టు పెట్టినా
ఆపరేషన్ అయి బయటపడే పరిస్థితి లేకుండా పోయింది. ఇట్లాంటి ఏలినాటి శని టైంలో అనవసరమైనవి అనుకోని ఖర్చులు వచ్చబడి మరి డబ్బులు ముఖ్యమా ప్రాణం ముఖ్యమా? ప్రాణం కావాలంటే ఎన్ని డబ్బులైనా పోగొట్టుకోవాలి. అట్లాంటి పరిస్థితులు చాలామందికి వస్తూ ఉంటాయి. నాకు కూడా కాలు తొడ ఎముక విరిగిపోయింది. సంవత్సరం 3 నెలల మంచంలో ఉన్నా. మరి కనీసం 1,50,000 ఆపరేషన్కి అయింది. మరి సంవత్సరం 3 నెలలు ఆ హాస్పిటల్లో ఇంట్లో కాలు కింద పెట్టకుండా ఉంటే కనీసం 5-6 లక్షలు ఖర్చు అయిపోయింది. సంపాదన లేకపోగా కూర్చుంటానికి లేదు, నడవటానికి వీలు లేదు, బాత్రూమ్ పోవటానికి వీలు లేదు. ఆ టైంలో చచ్చిపోతే బాగుండి బాధపడేదానికంటే అన్నంత బాధపడ్డా. సంవత్సరం 3 నెలల లోపల కాలు కింద పెడితే నీ కాలు రాదన్నారు. ఇట్లాంటి సమస్యలు ఏలినాటి శని టైంలో చాలామందికి వస్తూ ఉంటాయి. ఇంత భయపెడుతున్నా అనుకోబాకండి. ఈ ఏలినాటి శని మనం చేసిన పాపం కొద్దీ నరకం అనుభవించాలి. అట్లాంటి పరిస్థితులు రాబోతాయనేది గుర్తుపెట్టుకోవాలి. రాకుండా ఉంటే మరీ మంచిది. వస్తాయేమో ఇప్పుడు చెప్పా కదా, జాగ్రత్త పడండి. ఈ జాగ్రత్త పడటమే కాకుండా ఈ మేషరాశి వాళ్ళకి కుజుడు ఒక్కడు బాగున్నాడు. మరి ఏ గ్రహం కూడా బాగాలేదు. ఇదే కాలంలో రాహువు కూడా బాగున్నాడు. రాహువు గురువు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. మీకు రావాల్సిన డబ్బులు ఖచ్చితంగా వస్తాయి. ఇంతకుముందు ఎవరికో ఇచ్చి అగ్గొడతారనుకున్నా కూడా వస్తాయి. వచ్చినట్టు ఇట్లా అనవసరమైన దండగమారి ఖర్చులు వచ్చి ఇబ్బంది పడే లక్షణాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. కాలసర్పదోషం కనపడుతుంది. ఇవన్నీ కూడా శుక్రుడు 6 ఉన్నాడు. భృగు షట్క దోషం. ఈ దోషం వల్ల భార్యాభర్తలకు కూడా శత్రుత్వం వచ్చి విడిపోయే పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఇది కాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా మీ జాతకం చూపించుకొని, ఇది గోచారం 25 వంతులే జరుగుతుంది. మిగతా 75 వంతులు కూడా జన్మ లగ్నరీత్యా జరుగుతుంది. కాబట్టి జాతకం చూపించుకొని దానికి తగినటువంటి ఉపశమనం చేయించుకోండి. మీకు అన్ని విధాలు బాగుంటుంది. స్వస్తి.